హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతి ఆఫీషియల్. ఈరోజు నేను మీతో బీరకాయ తొక్కతో పచ్చడి ఎలా చేయాలనేది చూపించబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫుల్ వీడియో చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. బీరకాయ తీసుకొని కడిగి ముక్కలుగా చేసి కొంచెంగా తీసుకోవాలి. తర్వాత బీరకాయ తొక్కలు కడిగి పక్కన పెట్టేసుకున్నాక మినపప్పు, శనగపప్పు, జీలకర్ర తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత పల్లీలు 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని కొంచెం చింతపండు కూడా నానబెట్టుకోవాలి. సో తర్వాత కడాయి పెట్టేసి కడాయిలో 2 టీ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసేసుకొని అందులో జీలకర్ర, మినపప్పు అలాగే శనగపప్పు 3 ఒకటేసారి యాడ్ చేసేసుకున్న తర్వాత పల్లీలు కూడా యాడ్ చేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి నేను ఏ విధంగా చేస్తున్నానో సేమ్ అదే విధంగా చేయాలి. సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఇవి తీసి పక్కన పెట్టకుండా ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అలాగే బీరకాయ తొక్క కడిగి పెడతాం కదా, బీరకాయ తొక్కలు యాడ్ చేసేసుకొని దీంట్లోనే కొంచెం చింతపండు, కొత్తిమీర అలాగే టమాటా ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు మనకి ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకున్నాను. అంతా ఒకటిసారి వేయకుండా ఒకదాని తర్వాత కొంచెంగా యాడ్ చేసుకుంటూ టమాటా, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసుకున్నాను. చూడండి సేమ్ ఇదే ప్రాసెసింగ్ చేస్తే మాత్రం కరెక్ట్గా టేస్ట్ అనేది కుదురుతుందండి. చాలా బాగా వస్తుంది. ట్రై చేయండి. ఇలా వేసిన తర్వాత బాగా ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5-10 మినిట్స్ వదిలేసాక చూడండి ఈవెన్గా కలుపుకుంటే చాలా ఈవెన్గా కుక్ అవుతుంది. పచ్చివాసన ఉండకుండా ఫ్రై అవుతుంది. ఈ విధంగా చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్ అలా వదిలేసాక చూసారు కదా ఎలా అయిపోయిందో. సో మళ్ళీ ఒకసారి కలిపేసుకొని దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ సరిపోతుంది పసుపు, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. సో పసుపు వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మళ్ళీ ఒక 5-10 మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఉడికిస్తే కొంచెం దగ్గర పడుతుంది అనమాట. సో అలా దగ్గర పడిన మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. చూడండి నేను మూత పెట్టేసి 5 మినిట్స్ తర్వాత చూస్తే మొత్తం దగ్గర అయిపోయింది. సో చల్లారిన తర్వాత ఇది గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం ఒకటేసారి వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే పేస్ట్ లాగా అవుతుంది. చూడండి ఎలా అయిపోయిందో. సో ఇదే మిశ్రమాన్ని మనం పోపు వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వేడి అన్నంలో కానీ, దోశలో కానీ, చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ రెసిపీ ట్రై చేసి నా కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.